హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మనం రెగ్యులర్గా కిచెన్లో చేసుకునే కష్టమైన పనులు సులువుగా చేసుకోవచ్చు అండి ఈ టిప్స్ తోటి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. చాపింగ్ బోర్డు పైన నాన్ వెజ్ కానివ్వండి, లేదు అంటారా బీట్రూట్ కానివ్వండి కట్ చేసామనుకోండి, బీట్రూట్ అయితే ఏంటంటే చాపింగ్ బోర్డు కలర్ అంటుతూ ఉంటుంది. నాన్ వెజ్ అయితే కూడా మనకి చాపింగ్ బోర్డు నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి కవర్ ఉంటే కనుక కొంచెం థిక్గా ఉంటుంది కదా, దీన్ని ప్లాస్టిక్ కవర్, దీన్ని కనుక పెట్టేసేసి మనం ఆ తర్వాత కట్ చేసుకున్నామే అనుకోండి, బీట్రూట్ అయితే చాపింగ్ బోర్డుకి చూడండి ఇంత నీట్గా అయితే ఉంటుంది. అండ్ అలానే నాన్ వెజ్ కూడా ఏంటి కట్ చేసేటప్పుడు ఈ విధంగా కవర్ పెట్టేసుకున్నాం మన చాపింగ్ బోర్డు కూడా నాన్ వెజ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ కూడా ఇప్పుడైతే వస్తూ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉన్నాయి కదా, దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీని విధంగా మార్క్ అయితే చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న దాని ప్రకారం నేనైతే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక సైడ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది కదా, ఆ మధ్యలో లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేనంటే గ్లూ పెట్టించేసి అంటించేసుకున్నానండి. అండ్ అలానే పైన కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా హోల్డర్ని తయారు చేసుకుని దాన్ని కూడా అంటించేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మనం ఒకేసారి ఫోన్స్ 2-3 ఛార్జింగ్లు పెట్టుకోవాలి అనుకోండి, ఈ విధంగా మనకు ఒకే కవర్లో ఒకే ఎట్ ఎ టైం మనకు ప్లగ్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ కవర్ కనుక ఉపయోగించుకున్నాము అనుకోండి, మనం 3 ఫోన్స్ కానివ్వండి 2 ఫోన్స్ కానివ్వండి ఒకేసారి అయితే ఛార్జింగ్ అయితే అయిపోతాయండి. అండ్ అలానే మీకు ఇంకా పెద్ద కవర్ కనుక ఉంది అనుకోండి, ఎక్కువ ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి గాజు, ఇవి ఏంటంటే జర్నీలకు తీసుకువెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి కదండి, లేదంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా. ఏదైనా పాత సాక్స్ ఉందనుకోండి, పాత సాక్స్ మధ్యలో విధంగా ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నామని చాలా సెక్యూర్గా ఉంటుందండి. మనకు బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అవ్వడం అనేది ఈ విధంగా ట్రై చేశారంటే బ్రేక్ అవ్వడం అనేది జరగదు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి జామ్ బాటిల్స్ ఉంటాయి కదండి, జామ్ బాటిల్స్ జామ్ అంతా అయిపోయిన తర్వాత మనం అనవసరంగా పక్కన పడేస్తూ ఉంటాం అవసరం లేదు అని చెప్పేసి. కొంతమంది అయితే రియూజ్ చేస్తూ ఉంటారు లేకండి, అయితే నేనైతే ఇప్పుడు వచ్చి ది బెస్ట్ రియూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి ఈ జామ్ బాటిల్ని. దీనిలో ఏంటంటే కాఫీ పౌడర్ ఉంటుంది. కాఫీ పౌడర్ కనుక పెట్టేసుకున్నామనుకో, మనకి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మీరు ఎయిర్ కంటైనర్ క్యాప్ అండి, అది బాగా టైట్గా ఉంటుంది జామ్ బాటిల్ క్యాప్ అనేది. సో ఎప్పుడైనా కాఫీ పౌడర్ మీరు సపరేట్గా కనుక తెచ్చేసుకున్నారా అనుకోండి, ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెడితేనే కనుక మనకి గాలి వెళ్ళకుండానప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది కానీ కాఫీ పౌడర్, అలాంటప్పుడు స్పెషల్గా ఎయిర్ కంటైనర్ బాక్స్ అనేది కొనే అవసరం లేకుండా ఈ విధంగా జామ్ బాటిల్లో కనుక మీరు కాఫీ పౌడర్ పోసుకున్నారా అనుకోండి, గడ్డ కట్టడం అనేది జరగదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉజాల బట్టలకి వేయాలి అనుకుంటే మన చేతులకు అంటుతూ ఉంటుంది. అసలు చేతులకు అంటకుండా మనం ఉజాల బ్లూ అనేది పెట్టాలంటే వైట్ డ్రెస్లకి కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, వాటర్లో కలిపేసేసి ఆ తర్వాత మీరు బట్టలు కనుక బ్లూ అనేది పెట్టేసాము అనుకోండి, మన చేతులకు అనేది కొంచెం కూడా అంటదండి. అండ్ అలానే చేతులకు ఇన్ కేసు అంటింది అనుకోండి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో టిప్ అయితే ఉందండి. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ అయితే ఇస్తాను, వీడియో లింక్. ప్లీజ్ మీకు ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసిన తర్వాత బ్లూ పెట్టాను చూడండి, నా చేతికి కొంచెం కూడా అయితే అంటలేదు. ఎవరికైనా చేతులకు అంటుతున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అలానే ఈ వాటర్ అనవసరం చేస్తే బయట పడేయకుండా వైట్ కమోడ్ ఉంటుంది కదండి, వైట్ కమోడ్లో కనుక పోసేసామనుకోండి మన కమోడ్ అనేది మంచి షైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మల్టీపర్పస్ లిక్విడ్ని అయితే తయారు చేసుకుందామండి. దానికోసం ఒక ప్లాస్టిక్ది ఏదైనా ఉంటే తీసుకోవాలండి, బౌల్ లాంటిది. దీనిలోనే బేకింగ్ సోడా కూడా ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. బేకింగ్ సోడా క్లీనింగ్కి ఇంట్లో చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. అండ్ దానిలోనే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని ఒక ఫుల్ గరిటె అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకని మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. దీనిలోనే లైజాల్ ఉంటుంది కదా, లైజాల్ని మాప్ క్లీన్ చేసే క్లీనర్ లిక్విడేనండి అది. లైజాల్ ఉంటుంది కదా, నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇదైతే వేసాను. దాన్ని కూడా ఒక ఫుల్ గరిటె ఏదైతే తీసుకున్నా ఆ గరిటెతోనే వేసేసుకున్నానండి. విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, గిన్నెలు క్లీన్ చేసే, దాన్ని కూడా ఒక ఫుల్ గరిటె అయితే వేసేసుకున్నాను. అండ్ దీనిలోనే సాల్ట్ ఒక 2 స్పూన్స్ అయితే వేసేసుకుని, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మన లిక్విడ్కి అన్నిటికీ కూడా బ్లూ ఉంటుంది కదండి, బ్లూ కూడా కొంచెం అంటే కొంచెం వేసేసి బాగా కలిపేసండి. మన వైట్ షర్ట్స్కి మనకు అందరికీ తెలుసు కదండి, వైట్ షర్ట్స్కి మనకు బ్లూ అనేది వేస్తూ ఉంటాం, వైట్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి బ్లూ ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా సరే మన ఇంట్లో
బ్లూ అనేది ఉంది అనుకోండి, ఓన్లీ డ్రెస్సెస్కి ఒక్కదానికే కాకుండా ఇలా మల్టీపర్పస్ లిక్విడ్ తయారు చేసుకొని క్లీన్ చేసుకోండి. మన ఇంట్లో ప్రతి వస్తువు చాలా కొత్తగా అయితే ఉంటుందండి. బయట నుంచి ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాం కదా, మనం ఏంటంటే ప్రతి వస్తువు నీట్గా అవ్వడానికి. అలా కాకుండా సింపుల్గా ఒక్క లిక్విడ్ తయారు చేసుకుంటే చాలండి, మన ఇల్లు అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది. దీన్ని మాప్ క్లీనింగ్ కూడా వాడేసుకోవచ్చు అండి. మనం ఒక బాటిల్లో అయితే పోసేసుకున్నానండి. నేను బాటిల్లో పోసేసి క్యాప్కు హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. మన బాత్రూమ్ లోపల ఏంటి అంటే లేదు అంటారా, మన వాష్ ఏరియా లోపల ఈ విధంగా మనకి టైల్స్ వైట్వి కనుక ఉన్నాయి అనుకోండి, కొంచెం మరకలు పడుతూ ఉంటాయి కదా, ఎంత మనం కెమికల్స్ వాడినా కానివ్వండి ఇలాంటి మరకలు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ని కొంచెం అంటే కొంచెం వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేది. ఎక్కడైతే మీకు ఇలా నలుపుగా ఉన్నా కానివ్వండి, లేదు అంటారు కొన్నిసార్లు ఏంటి అంటే పాచి పడుతూ ఉంటుంది కదా, పాచి పట్టినా కానివ్వండి ఈ లిక్విడ్తో కనుక మరి క్లీన్ చేసుకున్నారనుకో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఏదైనా కొంచెం అయితే గట్టిగా రుద్దాల్సి ఉంటుందండి, బట్ ఖచ్చితంగా అయితే రిమూవ్ అయిపోతాయి అండి. ఎలాంటి పాచి మరకలు ఉన్నా కానీ, నలుపు ఉన్నా కానీ, వైట్ టైల్స్ మీద వాష్ ఏరియాలో కానివ్వండి, బాల్కనీలో కానివ్వండి, లేదంటే ఈ విధంగా బాత్రూంలో కానివ్వండి వేసేసి హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేశారనుకోండి, మన టైల్స్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతున్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా 100% అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా అండి? ప్లీజ్ ఇలాంటి టిప్స్ కోసం పక్కనే బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అదే లిక్విడ్తో ఇలాంటి వాషింగ్ మిషన్ వైట్ ఉంటాయి కదండి, వీటిని పైన కూడా వేసేసి కొంచెం స్క్రబ్బర్ తోటి గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చాలా వైట్గా అయితే మారిపోతుంది. క్లీన్ చేసుకున్న వదిలేసామంటూ ఈ విధంగా కొంచెం డల్ షేడ్ లాగా వైట్ అనేది లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా కనుక ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసి చాలా నీట్గా అయితే అయిపోతుందండి. పైన చూడండి నేను అక్కడైతే క్లీన్ చేస్తాను, ఇటు సైడ్ చూడండి నేను క్లీన్ చేయలేదు. మీకు వేరియేషన్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది కాబట్టి ఇది చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లిక్విడ్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఇందాక నేను వాటర్ వేసుకోవాలి అనే విషయం చెప్పలేదు, అందుకే ఇక్కడైతే చెప్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకొచ్చుకోవచ్చు, ఎక్కువ కాకుండా కొంచెం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీలు ఉంటాయి కదండి, మనకి ఎన్ని ఇయర్స్ నుంచో వాడుతూ ఉంటాం కదా, ఇవి కూడా వైట్ కనుక ఉన్నాయి అనుకోండి, ఎక్కువ డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటాయి. మన మసాలాలు వేస్తుంటే ఈ విధంగా ఏవోటి చింది పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు డల్ షేడ్ ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని లిక్విడ్ని కొంచెం కనుక గ్రీన్ స్క్రబ్బర్ పైన వేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మన మిక్సీ అనేది చాలా కొత్తగా అయితే మారిపోతుందండి. మనం పండగలప్పుడు అన్ని వస్తువులను అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, కొత్త వాటిలాగా మెరిసిపోవాలి పాతవైనా కానివ్వండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా తయారు చేసుకుని లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా చాలా కొత్తగా అయితే మారిపోతుంది. ఇక నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మిక్సీ అనేది ఎంత నీట్గా వైట్గా అయితే మారిపోయిందో. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం వైట్వి ఏమన్నా సరే షింకులు కానివ్వండి, లేదంటారు వాష్ ఏరియాలు కానివ్వండి, ఏదైనా వైట్ది ఉంది అనుకోండి, ఈ విధంగా బ్లూతో కనుక ట్రై చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీకి జార్కి సంబంధించిందండి. కొన్నిసార్లు మన అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేస్తూ ఉంటాం కదా మసాలాలో, ఎప్పుడైనా సరే పిల్లలకి జ్యూస్ చేయాలన్నా, లేదు అంటారా మనకి ఏంటి అంటే వేలుకలు పౌడర్ చేయాలి అనుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అనుకోండి, అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ఉండాలి, జ్యూస్లు ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా న్యూస్ పేపర్ ఏదైనా ఉంది అనుకోండి, కొంచెం కాల్చి ఈ విధంగా మిక్సీ కనుక బోర్లించాము అనుకోండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కానివ్వండి లేకుండా అయితే ఉంటుందో మనం హ్యాపీగా జ్యూస్లు కానివ్వండి, లేదంటే యాలకుల పౌడర్లు కానీ వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పాత ఎగ్స్ 2 ఉన్నాయి మిగిలినవి అనుకోండి, మళ్ళీ కొత్త ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు సేమ్ ట్రేలో కనుక పెట్టేసాము అనుకోండి, కొత్తవి ఏవి పాతవి ఏవి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండి. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే స్టిక్కర్ ఏదైనా ఉంది అనుకోండి, మనం బొట్టు పెట్టుకుని స్టిక్కర్ ఉంటుందని ఆ స్టిక్కర్ని పాత వాటికి కనుక పెట్టేసాము ఒక ఈజీగా అయితే తెలుస్తుందండి మనకి పాతవి ఏవి కొత్తవి ఏది. సో పాతవి మనం త్వరగా వాడేసుకోవచ్చు. ఇదే స్టిక్కర్ మళ్ళీ సైడ్కి కనుక పెట్టేసాము అనుకోండి, పాతవి వాడేసేటప్పుడు మళ్ళీ రిపీటెడ్గా ఇదే స్టిక్కర్ వాడుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఏనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.